దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా ఇంకా కొన్ని గ్రామాల్లో పిల్లలు చదువుకునే గవర్నమెంట్ పాఠశాలకు కనీసం సదుపాయాలు లేకపోవడం బాధాకరం. ఇదెక్కడా కాదు, మన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాచిపెంట మండలంలో రావివలస అలాగే పెద్దకంచేరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సరైన రూప్ టాప్ కూడా లేదు. ఐటీడీఏ పరిధిలో ఉన్న జీవీవీకే అంటే గిరిజన విద్యా వికాస కేంద్రం గిరిజన ప్రాంతంలో ఉన్న పిల్లలకు ప్రాథమిక విద్య అందించడం కోసం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జీపీ స్కూల్స్ టీడబ్ల్యూ పరిధిలో ఉన్నాయి. కానీ 10 సంవత్సరాల నుంచి ఎండకి వానకి తడిచి చదువుకోవాల్సిన పరిస్థితి వీళ్ళది. స్వతంత్రం అంటే జెండా ఎగరేయడం మాత్రమే కాదు, గిరిజన బిడ్డకు కూడా మంచి విద్యతో పాటు మంచి తరగతి గది, సురక్షితమైన వాతావరణం అందాలి. ఈ వీడియో ఎవరిని విమర్శించి చేయడం లేదు. ఈ చిన్నారుల భవిష్యత్తు కోసం సంబంధిత అధికారులు ఈ 2 పాఠశాలను పరిశీలించి అవసరమైన సదుపాయాలు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం విద్య కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తుంది. అయితే ఆ పథకాల ఫలితం గ్రామంలోని చివరి ప్రభుత్వ పాఠశాల వరకు చేరుతుందా లేదా అనేది ప్రశ్న. మీ పిల్లల్లాగే ఈ పిల్లలు కూడా చదువుకోవాలి అంటే ఈ వీడియోని గవర్నమెంట్ కి వెళ్ళేంత వరకు షేర్ చేయండి. వాళ్ళు కోరుకునేది ఒకటే, మాలా మా పిల్లలు ఈ కొండ ప్రాంతంలోనే ఉండిపోకుండా మంచి చదువులు చదువుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్లాలన్నదే వాళ్ళ కోరిక. ఫర్ మోర్ వీడియోస్ టు ఫాలో పార్వతీపురం.